జై శ్రీరామ్ వేద పండితుల ఆధ్వర్యంలో జరిగిన శివ కళ్యాణంలో భూతబలి అసలు భూతబలి ఎందుకు చేయాలి, ఎలా చేస్తారు, ఆంతర్యం ఏంటి తెలుసుకోండి. అనేకమైనటువంటి భూత ప్రేత పిశాచాది గుణగణాలన్నీ కూడా తిష్ట వేసుకొని కూర్చొని ఉంటాయి. అధ్యాస్య కర్మజాస్యేవ వృక్షేషు పర్వతాగ్రేషు, వృక్షముల మీద పర్వతముల మీద అనేకమైనటువంటి రాసులు దుష్టమైనటువంటివి మనకి కీడు కలిగించేటువంటివి ఉంటాయి. అలాంటివి భక్తులు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం, అంతేకాకుండా ఏ కళ్యాణ దంపతులైతే అలంకరించుకుని వచ్చి కూర్చుని ఉన్నారో ఆ కళ్యాణ దంపతులకి మనం వివాహం చేసుకున్నట్లుపడే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకి దిష్టి తీస్తాం. అట్లాగే ఈ కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొనేటువంటి భక్తులకి, తిలకించడానికి వచ్చినటువంటి భక్తులకి ఏ విధమైనటువంటి భూత ప్రేత పిశాచాది గుణగణములు వారికి దరిచేరుగా ఉండడం కోసం ఆ పార్వతీ పరమేశ్వరులు ఇప్పుడు దిష్టి తీసుకుంటున్నారు. దానిని భూత బలి అంటారు. ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వినాయక క్షేత్ర బాలాయే చాలే బలికాంక్షిణ కలసాన సంస్థాప్య నిక్షిప్యాయ మంబే గంగే జలం నిక్షిప్యాః సైరత్నాన్ నవరత్నాన్ నిధాయ యా ఫలేద ఫలమపరవిన్యస్య అగ్నివేలేద మంత్రేణ ఋగ్వేద పురుషమావాహయామి. ఓం అగ్నివేలే పురోహితం యజ్ఞస్య దేవరత్వజో హోతారణం కనకాజల సన్నివం చతురభుజం బింభోష్టకమస్తనేత్రం చితైరాసాగ్రశాంతకం బృహత్కంఠ విస్తీర్ణ హృదయం హృదయ విస్తీర్ణ వేగాదలం ప్రభేయలోసువిన ఊర్వరంగ పద్మచక్రవలయం అంజలి హస్తం హరిపాదారవింద సేవామృతం ఋగ్వేదం ఇంద్రదేవత్యం సుప్రసన్నం జాయేతు. ఓం ఇంద్రం వా విశ్వదస్పరయమాచనేభ్యః ఋగ్వేద పురుషమావాహయామి స్థాపయామి పూజయామి. నలుగురు వేద పురుషుల్ని కూడా గౌరీ పరమేశ్వరుల యొక్క వివాహ మహోత్సవ కార్యక్రమంలో మనమైతే అందరినీ పిలుచుకుని వచ్చి ప్రతి దేవాలయానికి ప్రతి పెద్ద మనుషులకి అందరికీ కూడా ఊరువాడ అనౌన్స్మెంట్ చేసి అందరినీ పాలు పంచుకోమని చెబుతాం. ఆయనకంటూ పెద్ద మనుషులు ఎవరూ లేరు, ఈ జగత్తుకే సృష్టికర్తలు గనక అలాంటి గౌరీ పరమేశ్వరు యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమానికి